హాయ్ అండి. మనం ఈరోజు రాగి ముద్ద, వెజ్ అరటికాయ చేపల పులుసు చేసుకుందాం. ఇదిగోండి రాగులు, వీటిని కడిగి ఆరపోసి ఎండలో పెట్టి మిక్సీకి వేస్తున్నాను. విడిగా అయితే మరపట్టించుకొచ్చుకుంటాం. ఇంకా మరపట్టించలేదండి వీటిని, అందుకని మిక్సీకి వేస్తున్నాను. మరపట్టించుకుంటేనే బాగుంది. మీరైతే చక్కగా ఇలా తెచ్చుకొని మరపట్టించుకోండి. అట్లయితే మెత్తగా వస్తుంది. మనకి ప్యాకెట్లో కూడా ఉంటాయి కదా, అవి కూడా ఒకవేళ ఇలా కుదరకపోతే అలా యూస్ చేసుకోండి ప్యాకెట్స్. ఇలా అయితే మనకి కొంచెం బలం. నేను మిక్సీకి వేసాను కాబట్టి కొంచెం రవ్వగా అనిపించింది నాకు. ఇది రేషన్ బియ్యం అయితేనే బాగుండిద్ది అని చెప్పారు రాగి ముద్దకి. అచ్చంగా రాగులు అయితే తింటలేదు కదా పిల్లలు, అందుకని రైస్ రాగి కలిపితే టేస్ట్ చాలా బాగుందండి. ఇవి శుభ్రంగా కడిగేసుకొని, రేషన్ బియ్యం కాబట్టి వాటర్ పోసుకున్నాను, 1కి 2 వాటర్. ఈ రాగి పౌడర్ని మనం ఒక పక్కన పెట్టేసుకుందాం, ఎంత కావాలో అంత వేసుకొని. నాకు ఇది మొత్తం పట్టింది, పక్కన పెట్టానే కానీ మళ్ళీ తర్వాత అది కూడా వేసేసాను. ఎందుకంటే చూసి వేసుకోవాలి కదా, మళ్ళీ ఎక్కువైపోయింది అనుకోండి. మనం అరటికాయ చేపల పులుసు చేసుకోవడానికి ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇలా చీలికలుగా చేసుకున్నాను, అయ్యే ఉడికిపోతాయి. కొత్తిమీర, కరివేపాకు లాస్ట్లో కోసుకొని వేస్తాను. అల్లం, చిన్నుల్లిపాయ ముద్ద, చింతపండు పులుసు కూడా వేసుకోవాలి, కొబ్బరి పేస్ట్. ఇవి మసాలా దినుసుల పౌడర్స్ అండి, తర్వాత చెప్తాను వీటి గురించి. అరటికాయ, ఫ్రెష్ అరటికాయలు, ఆయిల్ పోసుకుందాం. మీరు చూసుకొని పోసుకోండి ఎంత కావాలో. నేనంటే ఒక 10 మెంబర్స్కి చేస్తున్నాను సుమారు, అందుకని ఇంత ఆయిల్ పోసుకున్నాను. ఇందులో మనం బిర్యానీకి వేస్తాం కదా, దినుసులు వేసుకోండి, లైట్గా వేసుకోండి, ఎందుకంటే పౌడర్ కూడా వేస్తాం కదా. రైస్ని కొంచెం ఉడికింది, తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటి పెద్ద రేషన్ బియ్యం కదా. ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు. ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ మటుకి సన్నగా కోసట్టు పెట్టాను, తర్వాతది ఇలా పేస్ట్ వేసుకుంటున్నాను. ఇలా చేస్తే గుజ్జు బాగా వచ్చింది. కొంచెం మెంబర్స్కి అయితే అవసరం లేదండి, ఉల్లిపాయ వేసేసుకోవచ్చు కోసి. కొంచెం ఎక్స్ట్రా మెంబర్స్ ఉంటే ఇలా గుజ్జులాగా వచ్చిద్ది, మనకు గుజ్జు వచ్చిద్ది మిక్సీకి వేసుకుంటే. ఇదిగోండి రైస్ హాఫ్ అయిపోయింది. దీనిలో కొంచెం ఉప్పు చూసి వేసుకోండి, ఉప్పు ఎక్కువ పట్టదు. మనం రాగి పిండికిను ఈ రైస్కి వేసుకుంటే సరిపోద్ది. ఇది మెత్తగా ఉడికింది. ఉడికిన తర్వాత దీనిపైన కొంచెం వాటర్ ఉంది అడుగున, దీనిపైన రాగి పిండిని అలా జల్లేయండి, గడ్డలు కట్టకుండా ఉండిద్ది. దీన్ని మళ్ళీ మనం కలుపుకోవాలి. కొంచెం 1 నిమిషం అలా ఉంచేసేసి తిప్పుకుందాం. ఇంకా లైట్గా అలానే పక్కన పెట్టాను. ఈలోపు కర్రీ చూద్దాం ఒకసారి. ఇది అడుగంటకుండా మళ్ళీ తిప్పుకొని దీనిలో టమాటా గుజ్జు వేసాను. టమాటాలు కూడా మీకు కావాలంటే కట్ చేసి వేసుకోండి, నేను ఎక్కువ మిక్సీకి వేసే వేస్తాను. ఈలోపు దీన్ని మనం తిప్పుకుందాం. ఇలా తిప్పాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది, కొంచెం పక్కా తీసి తిప్పుదాను, చూద్దురు. హైట్లో ఉంది కదా, కొంచెం గట్టిగా తిప్పాల్సి వచ్చింది. మీరైతే కొంచెం మొత్తంలో చేసుకుంటారు కాబట్టి ఇంత ఇది ఉండదండి, ఈజీగా అయిపోయింది. కొంచెం టేస్ట్ చూశాను, ఉప్పు తగ్గింది. నెయ్యి కూడా వేసుకున్నా, నెయ్యి కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుండిద్ది కదా. చక్కగా ఉండలు కట్టకుండా తిప్పుకోండి, గట్టిగా ఉండిద్ది. మళ్ళీ పిల్లలకు బలం కావాలంటే తప్పదు కదా. కర్రీ కూడా అడుగంటకుండా కదుపుతూ ఉంటే ఆయిల్లో చక్కగా మగ్గిపోతాయి టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు ఇవన్నీ. కొబ్బరి కూడా వేసుకుందాం నెక్స్ట్. ఇందులో అల్లం, చిన్నుల్లిపాయ కూడా వేసానండి, కట్ అయినట్లుంది. ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసుకొని కొంచెం
తిప్పుకున్న తర్వాత కొబ్బరి పేస్ట్ కూడా వేసేసి కొంచెం సేపు మగ్గనిద్దాం. ఇలా చేసుకోవటం వల్ల సెలవులు కదండి పిల్లలకి, చక్కగా తింటారు. స్కూల్కి వెళ్ళేటప్పుడు మనకు అవ్వదు కదా, ఇలాంటివన్నీ చేసుకోవడం లేట్ అయిపోతుంది. అందుకని ఇంట్లో ఉన్నప్పుడు ఇవ్వండి, ఇవి జీలకర్ర వేయించింది, చెక్క లవంగాలు ధనియాలు విడివిడిగా పౌడర్ చేసినాయి, అవి వేసుకున్నాను. ఇవి కూడా ముందే వేసేసుకుంటే చక్కగా ముక్కలకి ఆ ఫ్లేవర్ పట్టిద్ది. చూడండి, ఆయిల్లో లైట్గా చక్కగా మగ్గిన తర్వాత గుజ్జు, చింతపండు గుజ్జు, నా దగ్గర పులిహోర చేసినప్పుడు చింతపండు ఉడకపెట్టిందే అది ఉంది, ఆ గుజ్జు వేసేసాను. కొంచెం తర్వాత గుజ్జు వేసిన తర్వాత ఒక 5 minutes ఆగిన తర్వాత వాటర్ పోసుకున్నాను. అది కూడా కాస్త మగ్గిన తర్వాత, వెంటనే వాటర్ పోసేస్తే మళ్ళీ ఆ టేస్ట్ వేరుగా ఉండిద్ది. కొంచెం సేపు మగ్గిన తర్వాత పోసుకున్న తర్వాత అయితే ఇంకొంచెం టేస్ట్ బాగుండిద్ది. అరటికాయ కట్ చేసుకుందాం. అరటికాయ కట్ చేసుకునేటప్పుడు చేతులు బ్లాక్ అవ్వకుండా ఆయిల్ రాసుకోండి, అప్పుడైతే చేతులు పాడవు. ఇలా చక్కగా దాన్ని పీల్ తీసేసుకొని క్రాస్గా కట్ చేసుకోండి. మనం అనుకున్న షేప్ కావాలి కదా, అలా క్రాస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా ముక్కలు చక్కగా నీట్గా ఈ షేప్లోకి వస్తాయి. ఉప్పు వేసాను వాటర్లో, ఉప్పు వేసుకుంటే నల్లగా మళ్ళీ బ్లాక్ షేడ్లో రాకుండా ఉంటాయి ముక్కలు. ఇంకే పులుసు మగ్గిపోయింది అన్ని టేస్ట్ చూసాను నేను, ఉప్పు కారం మసాలా అంతా సరిపోయింది అని అనుకుంటేనే ఈ ముక్కలు వేయండి, లేకపోతే ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ వేసుకొని ఉప్పు అలా సరిపోతే వేసుకొని తర్వాత ఇది వేయండి. ఇది వేసుకున్న తర్వాత మళ్ళీ తిప్పుకోకుండా ఉంటే మంచిది, ఎందుకంటే ముక్కలు అయిపోతాయి. అరటికాయ ఉడికిపోయిద్ది కదా త్వరగానే. చక్కగా వాటర్ లేకుండా వేసుకొని, స్టార్టింగ్ కాబట్టి కొంచెం గరిటతో తిప్పుకోండి. కరివేపాకు కూడా వేసేస్తున్నాను, ఫ్లేవర్ బాగుండిద్ది కదా. ఇదిగోండి, రాగి సంగటి నిదానంగా ఉడుకుతుంది. సిమ్లో పెట్టాను కాబట్టి కొంచెం సేపు ఈ కర్రీ అయ్యే వరకు మగ్గనిద్దాం. అయిపోయింది నా కర్రీ, కొత్తిమీర వేసేసుకొని దించేసాను. చేపల పులుసు కాదు ఇది, అరటికాయ చేపల పులుసు. అరటికాయ చేపల పులుసు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. అరటికాయ చేపల పులుసు అన్న చేపల పులుసు అన్న ఒకటే కదా, చేపలు ఉంటాయి కదా. చేపలు ఎక్కడ ఉంటాయి, అరటికాయ చేపలు అన్నట్టు ఫీల్ అయితే మేము ఫీల్ అవ్వకూడదు, చిన్నపిల్లలు ఫీల్ అయితే. కార్తీక మాసంలో చేపలు లేకపోతే రాగి సంగతి తీసుకుంటాను. బాగుంది. ప్లేట్ మొత్తం వేసేయాలంట, పెట్టింది. సూపర్, వావ్, నైస్. చెప్పండి, వాళ్ళు తినలేదు ఎలా చెప్తారు? మీరు చేసుకొని చెప్పండి. మీరు చేసుకొని తినండి, ఇది హెల్తీ ఫుడ్, పిల్లలకి కంపల్సరీ పెట్టండి, బలం వచ్చింది, ఇష్టంగా తింటారు. నాకు తెలుసు రాయలసీమలో కూడా ఇది చూస్తారు. ఇది అసలు రాయలసీమ స్పెషల్, రాయలసీమ స్పెషల్, రాయలసీమ సీమ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, చెప్పండి ఎవరో సబ్స్క్రైబ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ నచ్చడానికి సబ్స్క్రైబ్ నచ్చింది. సరే, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. అసలు ఏం చెప్పాను రా నేను అంట, చెప్పురా ఏదో ఒకటి వెళ్తారు. ఇంకా లైక్, నీట్గా చెప్పు. లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీకు నచ్చినట్టే ఈ వీడియో నాకు బాగా నచ్చితే పక్కన గంట కూడా
ఇలా కొట్టండి ముక్కు చూడు బాగుందా లేదు ప్లేట్ పైకి చూపించేసారు సూపర్ మొక్కైతే